హలో ఆల్. వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇక మనం వెయిట్ చేస్తున్న క్యాలెండర్ రిలీజ్ చేశారు. న్యూ క్యాలెండర్. ఇంకా మీరు ప్రిపరేషన్ గూడా స్పీడ్ చేయండి. ఇంకా ఎవరన్నా స్లోగా ప్రిపేర్ అవుతూ ఇంకా టైం ఉందిలే అనుకుంటుంటే ఇక ఇందాకే వచ్చింది మన క్యాలెండరు. సీజీఎల్ వచ్చేసి జూన్ 9థ్ నోటిఫికేషన్ ఇస్తారు. జూన్ 9థ్. క్లోజింగ్ డేట్ వచ్చేసి జూలై 4థ్. ఎగ్జామ్ వచ్చేసి మనకి 13th ఆగస్ట్ నుంచి ఆగస్ట్ 30 లోపు ఎండింగ్ లోపు ఉంటుంది. సిహెచ్ఎస్ఎల్ వచ్చేసి మనకి జూన్ 23rd రిలీజ్ చేస్తారు నోటిఫికేషన్. అప్లికేషన్ ఎండింగ్ డేట్ వచ్చేసి జూలై 18th. ఎగ్జామ్ సెప్టెంబర్ 8th నుంచి 18th లోపు ఉంటుంది. ఇది టైర్ 1. ఎంటీఎస్ వచ్చేసి మనకి ఇది కూడా జూన్ 26th ఇస్తారు. 24th జూలై లోపు అప్లికేషన్ డేట్ క్లోజ్ అవుతుంది. ఎగ్జామ్ సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 24th లోపు. మనం నవంబర్, డిసెంబర్ అనుకున్నాం కదా! అలా ఏం కాదు. కొంచెం తొందరగానే పెడుతున్నారు. మనం గెస్ చేసిన విధంగా నవంబర్, డిసెంబర్ అయితే కాదు. లాస్ట్ ఇయర్ ఎలా చేశారో అలానే జరుగుతుంది. ఇంచుమించు దగ్గర. జూనియర్ ఇంజినీర్ జూన్ 30th నోటిఫికేషన్ ఇచ్చేసి అప్లికేషన్ డేట్ జూలై 21st వరకు ఉంటుంది. ఎగ్జామ్ వచ్చేసి అక్టోబర్ 27th, అక్టోబర్ 31st లోపు ఉంటుంది. తర్వాత మెయిన్ ఎక్కువ మంది రాసేది ఫేజ్ 13 జూన్ 2 నోటిఫికేషన్ ఇస్తారు. క్లోజింగ్ డేట్ జూన్ 23rd. ఎగ్జామ్ జూలై 24th, ఆగస్ట్ 4th. స్టెనోగ్రాఫర్ డేట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ జూన్ 5th. క్లోజింగ్ డేట్ జూన్ 26th. ఎగ్జామ్ ఆగస్ట్ 6th నుండి ఆగస్ట్ 11th లోపు. రిమైనింగ్ మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో చూడండి. నేనైతే ఎంటీఎస్‌కి మెయిన్ ప్రిపేర్ అవుతుంది. ఎంటీఎస్ కాకపోతే సీజీఎల్ కూడా అటెంప్ట్ చేస్తాను. సీజీఎల్ వచ్చేసి మనకి ఆగస్ట్ 13th. అంటే ఇప్పుడు మనకి ఇది మే కదా! జూన్, జూలై, ఆగస్ట్ 3 మంత్సే ఉంది. ఎగ్జాక్ట్ 3 మంత్స్ ఉంది. ఇంకా తక్కువే ఏసుకోండి. 3 మంత్స్ మాత్రమే ఉంది. ఎంటీఎస్‌కొచ్చేసి 4 మంత్స్ ఉంది ఎంటీఎస్‌కి. జూనియర్ ఇంజినీర్‌కి 5 మంత్స్ ఉంది. మీరు ఏ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతున్నారు? స్టెనోగ్రాఫరా? సీహెచ్ఎస్ఎల్లా? సీజీఎల్లా? ఎంటీఎస్సా? సీహెచ్ఎస్ఎల్ సెప్టెంబర్‌లోనే ఉంటుంది. ఈ ఎగ్జామ్ కూడా దగ్గర 4 మంత్స్ ఉంటుంది. స్టెనోగ్రాఫర్ ఆగస్ట్‌లోనే. ఇంకా ప్రిపరేషన్ స్పీడ్ చేయాలి. ఇంకా రిమైనింగ్ ఎగ్జామ్స్ డేట్ చూడండి. మీరు ఈ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతుంటే టైం లేదు. సో, ప్రిపరేషన్ అనేది ఇంకొంచెం సీరియస్‌గా చేయండి. మన ఏపీ వోళ్ళైతే ఏపీలో ప్రెజెంట్ ఈఓ నోటిఫికేషన్, ఎండోవ్మెంట్ నోటిఫికేషన్ వస్తుంది అని న్యూసు. హైకోర్టు కూడా రిలీజ్ చేశారు. మీరు ఈ జాబ్స్‌కి ఏమన్నా ప్రిపేర్ అవుతున్నారా? ప్రిపేర్ అవుతుంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకా నా ఛానల్ వచ్చేసి ఎలక్ట్రికల్ ఏఈ వాళ్ళు కూడా చూస్తున్నారు కదా! ఏపీ ట్రాన్స్‌కో ఏఈ నోటిఫికేషన్ అప్డేట్ మనకి ఇంకా ప్రెజెంట్ అయితే ఏం లేదు. వీళ్ళయి రిలీజ్ చేస్తున్నారు కాబట్టి మనయి కూడా వచ్చే ఛాన్స్ ఉంది. నేను అందుకే మీకు ఈ ఇయర్ ఎండింగ్ లోపని చెప్పలేదు. కన్ఫర్మ్‌గా నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ లోపైతే మనకి ఫైనాన్షియల్ క్లియరెన్సు
వస్తుంది. ఫైల్ మూవ్ అయింది కాబట్టి నోటిఫికేషన్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ప్రిపరేషన్ ఆపొద్దు, కంటిన్యూ చేయండి. ఏపీ ఎస్పీడీసీఎల్ గురించి అయితే ప్రజెంట్ ఏ అప్డేట్ లేదు. ఇప్పుడు ఎవరైనా చూడండి, మనకి నోటిఫికేషన్ అనేది ఇస్తారు, నిమిషం పట్టదు ఇవ్వటానికి వాళ్ళకి. ఇచ్చాక మనకి ఎగ్జామ్కి టైం చాలా తక్కువ ఉంటుంది. అప్పటికప్పుడు మనం ప్రిపేర్ అవ్వాలంటే టెన్షన్ ఎక్కువ అయిపోతుంది, ప్రెషర్ వల్ల ప్రిపేర్ అవ్వలేము. అప్పటికప్పుడు ప్రిపేర్ అవ్వలేం కాబట్టి ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి. మనకి సిలబస్ కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది కదా, చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి, అవన్నీ ప్రిపేర్ అవ్వాలి. ఏఈ గురించి వస్తే అది. ఇంకా ఎస్ఎస్సి వాళ్ళకి ఎగ్జామ్ క్యాలెండర్ వచ్చేసింది. ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ప్రిపరేషన్ స్పీడ్ చేయండి. డేలో ఒక 8 అవర్స్ చదివే వాళ్ళు 10 to 12 అవర్స్ చదవడానికి ట్రై చేయండి, ఈ ఇయర్ జాబ్ మిస్ చేసుకోకుండా. 3 to 4 months అంటే ఇంకా మనకి దగ్గరలోనే ఉన్నట్టు. సో సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్.